హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాది పెళ్లి టైంలో బట్టలు కొనడం అనమాట. అంటే శారీ బట్టలు కొనుక్కొని పెళ్లి కూతురు పెళ్లి బట్టలు, పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు, ఇంకా బంగారం ఇవన్నీ ఈరోజు కొనుక్కోమని ముహూర్తం అనమాట. ఇక్కడ చూసారా, వీళ్ళు మా అత్తయ్య మామయ్య, వీళ్ళిద్దరూ మా అమ్మకి సొంత మేనత్త కూతురు ఆవిడ, వాళ్ళ ఆయన అనమాట. అతను సొంత చిన్నాన్న కొడుకు వాళ్ళు అనమాట. ఇలా మా అమ్మ అందరికీ కన్నా పెద్ద, మా 9 తాతయ్యలో ఇంతమందిలో మా అమ్మగారే పెద్ద ఆవిడ అనమాట. తర్వాత వీళ్ళందరూ పెళ్ళికూతురు పెళ్ళికొడుకులా రెడీ అయ్యారు. వాళ్ళు ఎక్కడికి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలని. ఇంకా పెళ్ళికూతురు వండుతుందని దీనికి అందరూ బ్లెస్ చేయండి. ఈరోజు పెళ్లి బట్టలు ఇక్కడ ఈ షాప్లో మాకు ఎప్పుడు అంటే మాకు లక్ అనమాట. ఈ షాప్లో పెళ్లి ముహూర్తం బట్టలు ఇక్కడ కొందాం. అందుకే ఈ షాప్లో పెళ్లి ముహూర్తం బట్టలు అంటే తెల్ల బట్టలు ఏవో ఉంటాయి కదా, ఆ బ్రహ్మముడు వేసేవారని అవి కొనడానికి వచ్చాము ఇక్కడికి. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇంకొంచెం వేరే షాపులకు వెళ్తాము. అక్కడ అసలు పెళ్లి శారీస్ అన్నీ తీసుకుంటాము. కానీ నేను అది మిస్ అయ్యాను, ఆ వీడియోస్ మర్చిపోయాను నేను ఆ పెళ్లి హడావుడిలో తీయడం ఇక్కడ కూడా ఈ శారీస్ చూసాం కానీ మాకు నచ్చలేదు. మేము అనుకున్న శారీస్ లేవని ఇంకా విడిచిపెట్టేశాము. అక్కడికి వెళ్ళి పెళ్లి కూతురు ఫొటోస్ అంటే కొన్ని ఫొటోస్ నేను తీసాను అక్కడ, కానీ వీడియో చేయడం మర్చిపోయాను. అక్కడ వీడియో చేయాలి కావాలా బట్టలకు వచ్చాము అనే విషయం మర్చిపోయాను. ఎందుకంటే నేను ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నాను నేను, కాబట్టి నేను మర్చిపోయాను. ఆ అడవుల్లో ఉండి నాకు కొంచెం చక్కర్లా వచ్చి అలా కూర్చున్నాను. దానివల్ల నేను వీడియో చేయాలి కావాలని మర్చిపోయాను. తర్వాత ఈ శారీస్ కొన్ని చూసాం, మాకేమీ నచ్చలేదు. నచ్చకపోతే వేరే షాప్కి వెళ్ళిపోయాము, లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. ఈ అమ్మాయికి ఏమో పోయింది, చూసాం కదా ఆ శారీ కావాలి, అది ఇక్కడ సెట్ అవ్వలేదు మాకు, అందుకే వేరే షాప్కి వెళ్ళాం. అది ఎలా మిస్ అయ్యానో నాకు తెలియట్లేదు, నిజంగా చెప్తున్నా, మిస్ అయిపోయాము. తర్వాత ఈ బట్టలు తీసుకున్నాము. ఇక్కడ పెళ్లి బట్టలు తీసుకొని వెళ్ళిపోయాము ఆ షాప్కి. వీళ్ళందరూ లేట్గా వచ్చారు, వీళ్ళని కూడా కవర్ చేశాను. నచ్చలేదు మాకు శారీస్, ఇంకా వెళ్ళిపోయాము. తర్వాత మ్యూజిక్ పెడతాను, వాయిస్ తీసేస్తాను. ఇక్కడ అయిపోయింది. తర్వాత ఏమైందంటే అక్కడ లక్కీ షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయింది. అప్పటికే 340 అయిపోయింది. 240 అంటే 3 అవ్వబోతుంది. వీళ్ళందరికీ ఆకలేసిస్తున్నాయని ఇంకా శుక్రవారం అవని ఇంకేం చేస్తామని నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ అంటే హోటల్కి వెళ్ళాం, ఎదురుగా ఉంది. ఇంకా ఆకలి వేస్తుందని వీళ్ళందరూ తినడానికి స్టార్ట్ అయ్యారు. నేనైతే ఫాస్టింగ్ కదా లోపలికి రానన్నాను. అందరూ నువ్వు ఒక్కదాని బయట ఏం చేస్తావు వచ్చి అంటే లోపల కూర్చున్నాను. కూర్చొని వీళ్ళు తింటుంటే చూసుకొని కూర్చున్నాను. ఇంకేం చేస్తాం, ఫుల్ ఉపవాసం అండి నేను. నిన్న శుక్రవారం కదా, అందుకని సంతోషమాత గుడికి వెళ్ళాను. దానికోసం వీళ్ళందరూ ఇప్పుడు తింటున్నారు. ఇది మాత్రం మర్చిపోకుండా గుర్తొచ్చింది, వీడియో చేయలేదే లక్కీ షాపింగ్ మాల్లో అని గుర్తొచ్చి ఇంకేదైనా చేద్దాం, దీంట్లో కవర్ చేద్దామని ఇంక వీడియో చేస్తున్నాను. తనేమో చెప్తుంది, ఇక్కడ ఫుడ్ తింటున్నాము, ఆకలి వేస్తున్నాయి, తినకముందు ఎలా ఉంది, నాకు తినకముందు బాగా చక్కెరలా వచ్చింది, తర్వాత తినాక ఇప్పుడు కొంచెం బాగుంది అని చెప్తుంది. తనే పెళ్లి కూతురు అని చెప్తుంది. మా పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య అంటే మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లి అండి. మా అమ్మ వాళ్ళ చెల్లి, వాళ్ళ పెద్ద అబ్బాయి, వీళ్ళ తమ్ముడికే ఇప్పుడు పెళ్ళి. వాళ్ళ ఆవిడైతేను మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఆవిడ, తను ఇంకో చెల్లి వాళ్ళ ఆయన. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నాము. నేను తినట్లే కదా, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నా కోసం. ఇంకా తినట్లేదు, మేము తినేస్తున్నాము అని చాలా ఫీల్ అయ్యారు. పర్లేదు, మరి నేను ఫాస్టింగ్లో ఉన్నాడు, వాళ్ళ తప్పు కాదు కదా, నాదే నేను ఉన్నాను ఆ రోజు. మనలా బ్యాడ్గా కనుక్కోవాలంటే దేవుడి కోసం కాబట్టి నావేం పట్టించుకొని తినేశారు ఫుల్గా. పెళ్లి కుదురు వెళ్ళి డిస్కషన్ చేసిన ఫుల్ అయిపోయింది. ఇందాక ఆకలేసింది, ఇప్పుడే ఇప్పుడు ఫుల్ అయిపోయి చారపడిపోయింది. ఇంకా అంతా కూర్చున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది షాపింగ్. కానీ కొంచెం నాకేంటంటే నీరసం వల్ల ఎక్కువ వీడియోస్ చేయలేకపోయినా, మిస్ అయ్యానే అనుకున్నాను. మా పిన్ని చెప్తుంది బాగుంది ఫుడ్, టైం లేట్ అయిపోయినా మంచి ఫుడ్ తిన్నాం, కానీ ఎప్పుడు తిన్నా నాన్ వెజ్ తినే టైంలో రావట్లేదు, వెజిటేరియన్కే వస్తున్నాము అంటుంది. ఇంకా అందరిది అయిపోయింది. ఇంకా పిన్ని స్పూన్ దొరక టిష్యూతో కూడా తుడుచుకుంటుంది, అది కూడా తీసేస్తున్నావా అంటుంది. తను చెప్తుంది ఫుడ్ తిన్నాక చాలా బాగుంది, తిన్నాం కదా ఎనర్జీ వచ్చింది, ఇంకా నెక్స్ట్ షాపింగ్ చేద్దాం అంటే బ్యాంగిల్స్ ఇవన్నీ కొనడానికి వెళ్తామండి.
తన పెళ్ళికూతురు బ్యాంగిల్స్ అని మేము షాప్లోనే తీసుకుంటాం. ఒక అతను గాజులతను వస్తారు, ఒక ఇద్దరు ముగ్గురికి. అప్పుడులా ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి మేము బయట షాపింగ్ మాల్లో తీసుకుంటున్నాం బ్యాంగిల్స్ అన్నీ. ఒకే రోజు మా ఊర్లో అన్నీ దొరికిపోతాయి కాబట్టి మేము అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం. గాజులని, గోల్డ్ అని, ఇంకా ఆల్రెడీ గోల్డ్ చేయించుకున్నారు కానీ ముహూర్తం ప్రకారం కొనాలని అక్కడే ఉంచేశారు. వెళ్ళి తీసుకుంటాము. ముహూర్తం ప్రకారం అమ్మాయికి తాళ్ళు, ఇంకా పట్టీలు, బొందులు ఏవో ఉంటాయి కదా, ఆ అబ్బాయికి కోసం గోల్డ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవ్వండి నేను చూడండి వీళ్ళందరూ తింటుంటే నేను ఫాస్టింగ్తో ఉన్నా కూడా వీడియో చేస్తున్నాను అంటున్నారు. వాళ్ళందరూ బాగా చెప్తున్నారు. ఇంకా అయిపోయింది, ఫుడ్ తినడం అయిపోయింది. నెక్స్ట్ మేము బ్యాంగిల్ షాప్కి వెళ్తామండి. తినేసాక వీళ్ళందరూ డ్రింక్ కొన్నారు. మా తమ్ముడు భార్య డ్రింక్ తాగలేదు, తన కోసం స్ప్రైట్ కావాలంటే అక్కడ దొరుకుతుందో లేదో అనుకున్నాం, దాన్ని దొరికింది. తను కూడా అది తాగింది. ఇంకా ఎంజాయ్ చేసాం ఈరోజు షాపింగ్ మాల్లోని. ఈ రోజంతా నాకు ఇలా ఉపవాసం ఫాస్టింగ్ అంతా గడిచిపోయిందండి. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తినాలి అని కొంచెం ఉంటుంది కదా, అవేమీ లేకుండా ఈ షాపింగ్ మాల్లో ఇవన్నీ తిరగడం నాకు కొంచెం టైంపాస్ అయిపోయింది. ఇంకా అందరూ బాగా చెప్తున్నారు. నెక్స్ట్ వెళ్దాం అక్కడికి, మన గాజు షాప్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో కొంచెం మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను. మా తమ్ముడు ఇక్కడ గ్లాస్ ఎత్తుతున్నాడు, చూపిస్తున్నాడు. ఏమని, ఏంట్రా బాటిల్ వేస్తున్నావు అంటున్నాను. వీళ్ళకి అంటున్నాను, నేను తినకపోయినా తింటున్నావు కదా, చూడు అసలు నీకేం అనిపించట్లే వదిలి తినకపోయినా అంటే, తాగండి అంటుంది. ఇంకా వద్దన్నా, హ్యాపీ వదిన మర్దలం కదా మాత్రం ఉంటుంది. తినేసి అందరు రెడీ వెయిటింగ్ ఆ అమ్మాయి కోసమే. తను డ్రింక్ తాగేస్తే బయలుదేరడం. ఇంకా ఇప్పుడు గాజు షాప్కి వచ్చామండి. ఇదేనండి షాపు. ఇది మా తమ్ముడికి తెలిసిన వాళ్ళ షాప్ అంట. ఇక్కడ అన్నీ బాగా దొరుకుతాయి, హోల్సేల్ షాప్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. పెళ్లి కూతురికి ఇంకెవరెవరికి ఇవ్వడానికి అన్నీ తీసుకున్నాము. నా మొహం చూడండి మొత్తం పీకిపోయింది. ఆ కొబ్బరి బొండాలు చూసారా, మా తమ్ముడు నా కోసం ఏం తినలేదని కొబ్బరి బొండం తెచ్చాడు. హోటల్లో తాగనరా స్మెల్కే అన్నానని, ఇక్కడ హోటల్లో తాగొద్దనేసి ఇక్కడ తెచ్చాడు. ఒక కొబ్బరి బొండం తాగాను. తను ఉంది కదండి మా తమ్ముడు చిన్న కూతురు, అది స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళు, తీసుకొచ్చాడు ఇక్కడికి. కొబ్బరి బండాలు ఒకటి కాదు 3-4 తెచ్చాడండి నా కోసం. అప్పటికే 2 తాగేశాను, అయినా మళ్ళీ ఇంక 2 ఉంచాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ తాగదుకండి అని. ఏం తినలేదని నిన్నంతా ఆ రోజంతా ఫ్రైడే అంతా నేను కొబ్బరి బండ అంతా విడిపేశానండి. ఇవన్నీ అందరూ ఎవరి కోసం ఎవరికి ఏం కావాలో అన్ని గాజులు కొన్నారు. మాకు అన్నీ కొన్నాం కానీ పెళ్లి కూతురికి మాకు సెట్ అవ్వలేదు, ఒక్కటి కూడా తన మ్యాచింగ్ లేవు. కాబట్టి సాయంత్రం పెళ్లి కూతురు మమ్మీ కోసం అండి, పెళ్లి కూతురు చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఇద్దరు కోడలతో నేను లాస్ట్గా కనిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, లవ్ యూ.